సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరులో టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా హడక్ కమిటీ సభ్యుడు జాస్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ బలపడుతుందని, బీఆర్ఎస్ పార్టీ ఓటమికి టీడీపీ ప్రధాన కారణమని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు టీడీపీ పార్టీ ఎదుగుదలను ఓర్పులేక దుష్ప్రచారం చేస్తుందని, నీరు నియామకాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తూ ఆంధ్రాకి తరలిస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, హరీష్ రావు చేస్తున్న దుష్ప్రచారం మానాలని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ పాలనలో వాళ్ళు చేసింది ఒకటే ధరణి, దానిలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. తర్వాత ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగస్తులకి డిఏలు ఇవ్వలేదు, ఎవరికి ఏం చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన చేసిందంతా ఒక ధరణి, ఏదో రైతులకి ఏదో రైతు బంధు ఇచ్చిన అనేది ఒకటి చెప్తుండ్రు. ఆ ధరణి వల్ల ఉపయోగపడే ధనవంతులు మాత్రమే, పేదవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ విషయం మనకి మరి భూభారత్ ద్వారా తెలిసింది. అంతేకాకుండా మరి ఓడలేక మధ్యలో ఓడన్నట్టు మాట్లాడితే ఎలక్షన్స్ వచ్చే టయానికి ఏ తెలుగుదేశం వస్తుందో భవిష్యత్తులోకి ఇక్కడ తెలంగాణ కొనుక్కుంటుందని, అభివృద్ధి చేరిద్దని ఉద్దేశంతో ముందు విమర్శించడం చేస్తూ ఉంటాడు. దానివల్ల ఒక షాక్ ఇచ్చాం. రేవంత్ రెడ్డి గారు గెలవడం కారణం నువ్వు మాట్లాడిన మాటల వల్లనే. రేపు రాబోయే కాలంలో ఎలక్షన్స్ లో మరి ఎన్డీఏ కూటమి రాబోతుందనేది మనకి సంకేతాలు అందుతున్నాయి. కాబట్టి రాబోయే పంచాయతీ ఎలక్షన్స్ లో, ఈ జడ్పీటీసీ మండల ఎలక్షన్స్ లో కూడా అందరూ కార్యకర్తలు అందరూ సహకరించి తెలుగుదేశాన్ని గెలిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా, తెలుగుదేశం కార్యకర్తలు మరి పార్టీ కోసం కృషి చేసి పార్టీని గెలిపించాలని, అందరూ కూడా దీంట్లో పాల్గొనాలని కోరుతున్నాను. ఈ ముఖ్యంగా ఇరిగేషన్ దాని మీదే క్లారిటీ ఇవ్వాలని ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. ఈ పోలవరం టు బనకచర్ల దాని మీద ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక పార్టీ ముఖ్యంగా గళమెత్తు అబద్ధాన్ని 10 సార్లు చెప్పి, 2 సార్లు చెప్పి, 1000 సార్లు చెప్పి ప్రచారం చేసి నిజమని నమ్మించాలనే ఆలోచనలో ఉన్నది. దాన్ని ఖండించడానికి ఏర్పాటు చేశాం. తెలంగాణకి ఎటువంటి నష్టం లేదు ఆ ప్రాజెక్టు మూలాన. దిగువకెళ్లి రాజమండ్రి దగ్గర దాటిన తర్వాత సముద్రంలో కలిసిపోయే వాటర్నే వాళ్ళు ఖచ్చితంగా 100 రోజులు ఈ వరదల సమయంలోనే ఎత్తిపోసుకోవడానికి ప్లాన్ సిద్ధం చేసి, ప్రణాళిక సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. దీంట్లో ఎవరూ ఎటువంటి అపోహలకు, ఆందోళనకి గురి కావాల్సిన అవసరమే లేదు. ఆ 100 రోజులు సముద్రంలో కలిసే వాటర్నే మేము ఎత్తిపోసుకుని వాడుకుంటాం. ప్రాజెక్టులు కానివ్వండి, రైతాంగానికి కానీ, మంచినీళ్ళకి కానీ క్లియర్ కట్ గా చెప్తున్నారు. దానికి మించిన ఆలోచన వేరే లేదు వారికి. దీని దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని చెప్తూ, ఆ దుష్ప్రచారం విషయంలో కూడా ఎక్కడ బీఆర్ఎస్ మైలేజ్ సాధించుతుందో అబద్దాలు చెప్పడంలోని కాంగ్రెస్ వారు కూడా ఒక అడుగు ముందుకేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఇంకోళ్ళు కానీ చెప్పడం జరుగుతూ ఉంది. మీరెవరు కూడా తెలంగాణ ప్రజానికం ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల తెలంగాణకి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం అన్యాయం చేయదని చెప్పి మేము గంటాపదని చెప్తా ఉన్నాం. తెలంగాణ, ఆంధ్ర మాకు 2 ప్రాంతాలు కూడా 2 కళ్ళు లాంటివి. దీంట్లో అపోహలు తాగులేదు. ఆ రోజున కూడా మేము తెలంగాణ ప్రాంతానికి అనుకూలంగా లెటర్ ఇవ్వబట్టే కేంద్రం విభజన చేయగలిగింది. ఆ రోజున సంథింగ్ ప్రాంతీయ పార్టీగా మేము బలమైన క్యాడర్గా ఉన్నాం. ఆ రోజున మేము లెటర్ కనుక ఇవ్వకపోతే బలమైన ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం లెటర్ ఇవ్వలేదని ఈ కాంగ్రెస్ ఎగ్గొట్టేది ఖచ్చితంగా. దాన్ని మీ సెంటిమెంట్ ని మేము గౌరవించి ఆ రోజు లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతం అభివృద్ధికి దోహదపడడం కూడా జరిగింది. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఎవరో మీరు తెలంగాణ ప్రాంత వాసులందరూ కూడా గమనించాలా. అస్తవ్యస్త పరిపాలనతో నిధులన్నీ కూడా దోపిడీకి గురైపోయినాయి. ఈ రోజును కూడా మీరు కళ్లు తెరిచి రాబోయే రోజుల్లో సరైన నిర్ణయం తీసుకోకపోతే మటుకి ఈ మిగులు బడ్జెట్ రాష్ట్రం, ధనిక రాష్ట్రమైనటువంటి ఈ రాష్ట్రం ఇంకా అధోగతి పాలు, అప్పుల పాలు చేసే పరిస్థితి ఉంది. కళ్లు తెరిచి మీరు వాస్తవాలను గమనించండి. ఈ ప్రాంత వాసులందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఆదరించండి. మీకు అభివృద్ధి అంటే ఏంటో, అభివృద్ధి ఫలాలు ఏ విధంగా కిందకి అందాలో మేము చేసి చూపిస్తామని చెప్పి మేము హామీ ఇవ్వడం జరుగుతాం.